హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్ పెట్టు బ్యాగ్ పెట్టు పోతున్నా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ పెడితే నల్లగా కనిపిస్తున్నాడు అని ఇటు పెట్టాడు ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. మాది గుడ్ మార్నింగ్ టు ఆల్. స్లాప్ అయిపోయిందండి. లేదా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ లేదా గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో అని. అండ్ స్లాబ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. పాచి నోటితో వచ్చేసామండి చూడ్డానికి ఉదయాన్నే. 2-3 డేస్ అంటే ఒక 1 వీక్గా స్లాబ్కి ముందు వర్షాలు పడుతూనే ఉన్నాయి. సడన్గా స్లాబ్ రోజు మాత్రమే ఆగింది. అందరికీ స్లాబ్ బాగా జరగాలని కోరుకున్న అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూద్దాం ఆ స్లాబ్ ఒకసారి ఎలా వచ్చింది చూడండి. ఇది ఫ్లగ్ తీసి తాళం తీసి స్విచ్ ఆపి స్విచ్లు స్విచ్ ఆపి ఇది ఒక ఫ్లగ్ ఇక్కడ పెట్టాడు కదా, స్విచ్ ఆపి పక్కన స్విచ్. జైన్ బ్రదరు రాధమ్మ ఈరోజు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. నందివా కొంచెం ప్లీజ్. నేను అందరిని తీస్తున్నాను కానీ నన్ను మాత్రం ఎవరు తీయరండి. నేను తీయలేదులే ఎప్పుడు. అఫ్కోర్స్ నా మొహం మీకు నచ్చదు అనుకో, అయినా భరించండి. ఎందుకు నచ్చదు? మైలు ఇదేదో ఇసుకండి నాకు తెలీదు, పేరు మర్చిపోయాను. ప్లేస్ లేక వెనకాల ఎక్కించాను. ఎక్కుతారా? వెళ్తారా? వెళ్ళండి. ఓహో ఇది తీసుకోవడానికా? ఓకే రామ్మా, పట్టుకుంటావా? నేను పట్టుకున్నాను ఫోను. వెళ్ళు అయితే వెళ్ళు. అన్న ఓ మా ఇంటి స్లాబ్ రెడీ అయిపోయింది. గట్టిగా ఎగర బాక కింద పడిపోద్దా? ఊగిపోద్ది. ఓకే చూడండి ఎంత నన్నగుందో. నున్నగుందో అన్న, నల్లగుందో కాదు అనింది. డౌన్ ఇంకా అటు పెట్టారు. ఇటు ఈ మూలం పెట్టమన్నాడు ఆయన. ఈ మూలకే కదా పెట్టింది. అదే కదా ఇటే అని చెప్తున్నాగా. రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా ఇంకో ఫ్లోర్ పెద్దదిగా అనిపిస్తుంది ఇప్పుడు కదా. వేసిన తర్వాత పెద్దదిగా ఉంది. ముందర కూడా పైకి బాగా వేయించాం కదా, ఇక్కడ దాకా వస్తుంది. ఈ ముందంతా ఇదంతా ప్లేస్ వస్తుంది. ఏదో అండి చిన్న ఇల్లు. స్లాబ్ ఎక్కడ దాకా వస్తుందా? ఇక్కడ నుంచి ఇల్లు స్టార్ట్. స్లాబ్ ఎక్కడ దాకా? ఆడ దాకా వస్తుందా? ఇది వదిలేస్తామా? పైన పైన కూడా ఇంతే వస్తుంది. ఇంకొంచెం తగ్గొచ్చు అంటే మళ్ళీ లోపలే పడాలంటారు. చిన్న ఇల్లు అండి, మాకున్న స్తోమత తగ్గట్టుగా చిన్నది కట్టుకుంటున్నాం. ఇటు కర్రీకి కనిపిస్తున్నా. చెప్పదండి ఈ అమ్మాయి, చెప్పదు. లేదు రెండు ఒకేలాగా కనిపిస్తున్నావు. ఇటు బాగా లేకపోయినా చెప్పదు, లైటింగ్ లేకపోయినా చెప్పదు. మేము మాత్రం లైటింగ్లో కలర్ఫుల్గా చూపించాలి రాదా అని. ఇదిగోండి ఈయనేనండి. ఎవరండి ఈయన? బెంగళూరు నుంచి వచ్చారండి. ఈయన పేరు జైన్ అంటారండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఉషా డైలాగ్. మాట్లాడండి అన్న. స్లాబ్ జరిగింది, సో మంచిది కానీ మంచిది కావాలి అని కోరుకోండి. నాని ఇంకా బాగా ఎదగాలని, ఆయన ఇంకా మంచి మంచి ఇంకా ఇలా బోల్డ్ అని బిల్డింగ్లు కట్టి, అబ్బా నిజంగా జరిగితే ఎంత బాగుండో. సో నాకు ఒక ప్రొడ్యూసర్ కానీ మంచి సినిమా చేసి మీ ముందుకు తీసుకొని. మీరు ప్రొడ్యూసర్ చేసిన ఒక రీజన్ ఉంది, నేను చేయగలను అంటారు అసలు. అయ్యో ఎందుకు చేసే రోజు రావచ్చు. ఎందుకవదు? అలా కాదు, ఎక్కడికో ఉన్న బ్రహ్మానందం గారు, ఇప్పుడు బ్రహ్మానందం గారు క్యారెక్టర్ చేస్తున్నారు కదా. బ్రహ్మానందం గారిని మెడ్రాస్ పిలిచిపోయి చిరంజీవి గారు ఇప్పుడు కోట్యాధీశ్వరుని చేసినారు. ఎవరిని? బ్రహ్మానందన్ గారిని. ఎవరు? చిరంజీవి గారు. అలాగే మీరు చిరంజీవి క్యారెక్టర్ చేస్తున్నారు కదా, మీరు నన్ను తీసుకెళ్ళండి.
ఇప్పించండి, నన్ను కోటేశ్వరుడు చెయ్యండి. ఎందుకైనా అవుతుంది. ఓకే, భగవంతుడు తెలుసుకుంటే ఎంత పొద్దు. అవును, కన్నా అది తెలిస్తే మాత్రం కరెక్ట్. ఎవరు కావాల్సింటే ఏం కావాల్సినా కావచ్చు. అవును కదా ఫ్రెండ్స్. సో మీరు ఏదన్నా గురి పెట్టుకోండి, ఏదన్నా ఒక అంబిషన్ పెట్టుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఐ లవ్ యూ. చాలా మాకు స్లాబ్ విషయంలో మాత్రం చేయనండి. స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ కాకముందు నుంచే ఒక 1 hour 2 hours నుంచి కూడా ఇక్కడ ఉండి పని వాళ్ళతోటి కరెక్ట్గా అంటే నీట్గా చేస్తలేదని చూస్తూ జాగ్రత్తగా వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ సో అయిపోయేంత వరకు కూడా చేయనన్న స్లాబ్ అయిపోయేంత వరకు కూడా ఉండి ఇక్కడ చేశాడు, ఎండ అనుకోకుండా వాన అనుకోకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వన్స్ అగైన్. మా వ్యూవర్స్ ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను అంతే. బాగుండాలి, అందరూ బాగుండాలి. ఓకే. అండ్ అలాగే మా రాధమ్మ అయితే 1 week ముందు నుంచే వచ్చేసిందండి పాపము. సో 1 week ముందు నుంచి వచ్చి మాకు ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తూ మేము షూటింగ్స్ చేసుకుంటూ మళ్ళీ నిన్న అసలు స్లాబ్ విషయంలో అయితే మేము ఉదయం లేచినప్పటి నుంచి నేను రాదైతే అసలు ఇంట్లోనే లేవు. ఇంటికి బయటికి ఏ 10-20 సార్లు తిరుగుంటాం. అసలు 10-20 కూడా కాదు, ఇంకా ఎక్కువే తిరుగుంటాం మేము. ప్రతి చిన్న వస్తువుకి పోవాలి, మోసుకొని రావాలి. నేను ఒకవేళ బండి డ్రైవింగ్ చేయడం ఒక్కటే కానీ వెనకాల డ్రమ్ములని ఏంటేంటి అన్నీ పట్టుకొని కూర్చుంది రాధమ్మ. చూడడానికి బక్కగా చిన్నపిల్లగా కనిపిస్తుంది కానీ చాలా స్ట్రెంగ్త్ ఉందండి రాధమ్మకి. బ్రేవ్ లేడీ అన్నమాట. సో అండ్ రాధమ్మ వాళ్ళ మమ్మీ కూడా తిరుపతి నుంచి 1 day 2 days ముందు వచ్చేసి కుకింగ్ హెల్త్ బాగాలేకపోయినా కూడా వచ్చి మాకు అనుకొని మాకు ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చి ఇంత దూరం మాకు హెల్ప్ చేశారు. సో వీళ్ళందరికీ మేము ఏం చేసి రుణం తీర్చుకుంటామో మాకు తెలియదు కానీ ఫ్యూచర్లో, బట్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ రాధమ్మకి, రాధమ్మ మమ్మీకి, డాడీకి, అందరికీ, రాధమ్మ వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే వాళ్ళ డాడీ ఒప్పుకోకపోతే ఆంటీ కూడా వచ్చి ఉండేది కాదు కదా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జైన్ అన్న వాళ్ళ ఫ్యామిలీకి కూడా, ఆర్తి అక్క వాళ్ళు కూడా ఎంత బిజీ ఉన్నా పిల్లలు ఉన్నా కూడా నేను పిలిచానని చెప్పేసి ఇంపార్టెన్స్ ఇచ్చి నా మాటకు వాల్యూ ఇచ్చి బెంగళూరు నుంచి అంటే 13 to 14 hours జర్నీ అండి బెంగళూరు నుంచి ఇక్కడికి. అసలు చాలా రిస్క్ తీసుకొని వచ్చారు. నైట్ అంతా జర్నీ చేసి నైట్ ఎప్పుడో 6కి బయలుదేరారా చిక్కబల్లాపూర్ నుంచి 4 o'clock 4కి బయలుదేరితే బెంగళూరుకి 2 hours, మళ్ళీ అక్కడ నుంచి ఒక 12 hours, మళ్ళీ ఒంగోలు నుంచి ఇంకో 2 hours, మొత్తం 17 hours జర్నీ అనుకోండి. 17 to 18 hours జర్నీ. అంత జర్నీ చేసుకొని రిస్క్ తీసుకొని వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ అలాగే మాకు ఈ స్లాబ్ విషయంలో ఇంకా విజయ్ కుమార్ అన్న అని వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్గా ఉన్నారు. అండ్ అన్నామని మిస్ అని నాతో ఒకప్పుడు టీచింగ్లో మా కొలీగ్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ కానీ. సో అందరూ నాకు ఎవరైతే ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత మాకు ఇంకా ఎవరెవరైతే బ్యాక్ బోన్గా నిలబడి హెల్ప్ చేశారో వాళ్ళందరి పేర్లు నేను చెప్తాను. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మా మామయ్య గారు వాసు గారు, వాళ్ళ వైఫ్ నందిని గారు, అండ్ అలాగే సుకుమార్ అన్న అని ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అంతే మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి అదే నేను చెప్పిన పేర్లు మ్యాక్సిమం మీకు వీడియోస్లో కనిపిస్తూనే ఉంటారు. కొంతమంది కనిపించకపోవచ్చు, తెలీదు అన్న నాకు. మాకు లేదు, వాళ్ళు ఎక్కడో తెచ్చుకున్నారు, వాళ్ళే తెచ్చుకున్నారు. సో అదనమాట. సో ఎక్కువగా మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ, బోరింగ్ అనిపించుంటే సారీ. నా యొక్క హ్యాపీనెస్, నా యొక్క ఎక్స్పీరియన్స్, నా యొక్క అనుభవాలు, నా యొక్క తీపి జ్ఞాపకాలు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ ఇలా వీడియో రూపంలో చేసుకోవడం నాకు ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు చూస్తారు, కష్టమైన వాళ్ళు స్కిప్ చేస్తారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మా వీడియోస్ నిమిషం కూడా ఒక సెకండ్ కూడా మిస్ చేయకుండా చూసే వాళ్ళు కూడా ఉన్నారు, మాకు తెలుస్తుంది. కొంతమంది కాంటాక్ట్ అవుతున్నారు, చెప్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అభిమానించండి, ఆదరించండి. మా రీల్స్, మా వీడియోస్, రీక్రియేషన్ సీన్స్, సాంగ్స్, కామెడీ సీన్స్, ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మా ఛానల్స్లో రాబోతున్నాయి. అన్నిటిని చూడండి, ఎంటర్టైన్ అవ్వండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, బ్లెస్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.